Old businesses ki new age startups ki difference enti? Businesses have done very well this time around. Both Reliance. The company has clocked in a margin of 14.4%. Profit has also seen a jump to 5,690. Operation loss of $271 million in 2021 and 2022. Flipkart has seen its losses widen by 51% on FY22 due to 36% rise in expenses. Comrades, welcome back to Figuring Out by Jay. 15 రోజుల నుంచి వీడియోస్ లేవు. మస్తు అంటే మస్తు ఇబ్బందుల్లో ఉండే. లిటరల్లీ చెప్పాలి, మీతో చాలా మాట్లాడాలి. అసలు నా మైండ్లో ఏం రన్ అవుతుంది, అసలు నేను ఏమనుకుంటున్నా, ఏంటి కథ అనేసి చెప్పాలి. వీడియో ఎండ్లో డిస్కస్ చేద్దాము. అండ్ మనకి కొత్తగా 2 ఛానల్స్ ఉన్నాయి. మోర్ ఆఫ్ జై అది ఎప్పటి నుంచో ఉంది. సో దాని లింక్ కూడా కింద ఇస్తాను అండ్ దాని గురించి కూడా వీడియో ఎండ్లో చెప్తాను. అండ్ కొత్తగా మనం ఒక పాడ్కాస్ట్ ఛానల్ అయితే స్టార్ట్ చేసాము, పీపుల్స్ పాడ్ అని చెప్పేసి. అందులో ఆయుర్వేదం గురించి ఒక పాడ్కాస్ట్ అయితే అప్లోడ్ చేసాము. దాని లింక్ కూడా కింద ఇస్తాను. పోతున్నాడు అనేది డిసైడ్ అయ్యి వస్తుంది ఆయుర్వేదం. ఐ వాంట్ యువర్ ఖచ్చితంగా ఇంకా కావాలి, సపోర్ట్ కావాలి. అంటే నచ్చితే చూడండి, నచ్చకపోతే అట్లా కాదు. చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాము. ఆ 2 ఛానల్స్ గురించి కూడా నేను ఎండ్లో షేర్ చేసుకుంటాను. ఐఎమ్ యాడింగ్ వాల్యూ టు యువర్ లైఫ్, డూ సపోర్ట్ దేర్. నాకు అక్కడ చాలా నీడ్ ఉంది కాబట్టి అడుగుతున్నాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దేర్. సో ఇక పిక్చర్ జోష్ తోటి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మన బాధలని లాస్ట్లో చెప్పుకుందాం. ఓల్డ్ బిజినెసెస్ కి న్యూ ఏజ్ స్టార్టప్స్ కి డిఫరెన్స్ ఏంటి? ఓల్డ్ బిజినెస్లు ఏమో చాలా మంచిగా గ్రో అవుతున్నాయి, ప్రాఫిట్స్ మీద ప్రాఫిట్స్ చూపిస్తున్నాయి. కానీ న్యూ ఏజ్ స్టార్టప్స్ ఏమో అలా ఒక వెలిగి మళ్ళీ లాసెసే ఫేస్ చేసుకుంటూ పోతున్నాయి. ఓల్డ్ బిజినెస్లు, ట్రెడిషనల్ బిజినెస్లు అంటే రిలయన్స్ కానివ్వండి, టాటా కానివ్వండి, టాటా గ్రూప్స్ కానివ్వండి, సో ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అనమాట. అండ్ న్యూ ఏజ్ స్టార్టప్స్ అంటే మనకి బైజూస్ కానివ్వండి, మీషో కానివ్వండి, ఫ్లిప్కార్ట్ కానివ్వండి, అన్అకాడమీ కానివ్వండి, అప్గ్రేడ్ కానివ్వండి, ఇలాంటి స్టార్టప్స్. ఇండియాలో 100కి పైగా యూనికార్న్స్ ఉన్నాయి. యూనికార్న్ అంటే 1 బిలియన్ వాల్యుయేషన్ టచ్ అయిన స్టార్టప్స్ 100కి పైగా ఉన్నాయి. వరల్డ్లో 3rd లార్జెస్ట్ స్టార్టప్ ఎకో సిస్టమ్ మన ఇండియానే. ఫస్ట్ అమెరికా వస్తుంది, సెకండ్ చైనా వస్తుంది, 3rd మన ఇండియానే వస్తుంది. ఆ 100కి పైగా యూనికార్న్లలో 69 యూనికార్న్స్ ఆర్ ఫేసింగ్ లాసెస్. ఫ్లిప్కార్ట్, అన్అకాడమీ, మీషో లాంటి కంపెనీస్ అన్ని లాసెస్ ఫేస్ చేస్తున్నాయి. 2022లో 74 యూనికార్న్స్ ఉంటే 55 యూనికార్న్స్ యాజ్ ఎ టోటల్ 48,000 crores లాస్ ని చూపించాయి. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఆన్ అన్ యావరేజ్ ప్రతి ఒక్క కంపెనీ 1 రూపీ ఎర్న్ చేయడానికి, 1 రూపీ సంపాదించడానికి 1.5 రూపీ మార్కెటింగ్ మీద స్పెండ్ చేస్తుంది. అంటే ఇక్కడ సంపాదించే దానికన్నా ఖర్చు పెట్టుడే ఎక్కువ ఉంది. అదే 2022లో మీరు చూసుకున్నట్లయితే గోద్రేజ్ కంపెనీ 17,834 crores ప్రాఫిట్ చేసింది. టాటా సన్స్ 22,132 crores ప్రాఫిట్. అదే రిలయన్స్ అయితే 67,567 crores ప్రాఫిట్. ఈ డిఫరెన్స్ ఎందుకు? ఆ టాటా, రిలయన్స్, గోద్రేజ్, ఐటీసీ లాంటి కంపెనీస్ ఏమో చాలా బాగా గ్రో అవుతున్నాయి. ఇవన్నీ కూడా ఎప్పుడో ఎస్టాబ్లిష్ అయిన కంపెనీస్. ఇప్పుడు వస్తున్న స్టార్టప్స్కి లక్షలు కోట్లు ఫండింగ్ దొరుకుతుంది, అయినా కూడా ఇలా రేసే ఇలా పడిపోతున్నారు. కామ్రేడ్స్, ఈ ఒక్క లాజిక్ మీరు కానీ తెలుసుకున్నారు అంటే లిటరల్లీ మీ టైం చాలా సేవ్ అవుతుంది. అండ్ బిజినెస్లో మీరు తీసుకోవాలి అనుకునే డెసిషన్ చాలా కరెక్ట్గా తీసుకుంటారు. సో కొన్ని ఎగ్జాంపుల్స్తో మాట్లాడుకుందాం. బాగా వైరల్ అయిన బైజూస్నే తీసుకుందాం. బైజూస్ ఫౌండర్ వచ్చేసి బైజూస్ రవీంద్రన్. ఎంత సూపర్ స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్ అంటే ఫౌండర్ 2 సార్లు క్యాట్ ఎగ్జామ్లో 100% కొట్టాడు. 2003లో, 2005లో 2 సార్లు. సో అతనుకున్న వాల్యూకి, అతని కంపెనీకి ఉన్న వాల్యూకి, అతను బిల్డ్ చేసిన విధానానికి అప్పటికే అది చాలా హైప్ అయిపోయి 15 crores స్టూడెంట్స్ ఉన్నారా కంపెనీలో. నాట్ ఎ జోక్. సో ఈ హైప్ వల్ల స్టూడెంట్స్ అందరూ కూడా మ్యాసివ్గా జాయిన్ అయిపోవడం వల్ల అతని కంపెనీకి 1,76,000 crores వాల్యుయేషన్ టచ్ చేసింది. ఈ వాల్యుయేషన్లో కంపెనీని పబ్లిక్ చేయాలి అంటే ఎవ్వరు కూడా షేర్స్ కొనరు, చాలా ఆలోచిస్తారు. అందుకని వీళ్ళు వాల్యుయేషన్ ని తగ్గించారు, 64,000 crores కి అడ్జస్ట్ చేశారు. ఎలా తీసుకెళ్లారా ఇంత తక్కువ వాల్యుయేషన్ కి అంటే 2021లో 2,428 crores లాస్ చేశారు. సింగిల్ టర్మ్ లో 2,500 ఎంప్లాయీస్ ని ఫైర్ చేశారు, తీసేశారు. ఇంకా డీప్ డౌన్ మాట్లాడుకుంటే ఎన్నో లొసుకులు ఉన్నాయి ఈ బైజూస్ స్టార్టప్ లో. జాగ్రత్తగా వినండి. ఈ కొత్తగా వచ్చిన స్టార్టప్స్ ఏం చేస్తున్నాయి అంటే అగ్రెసివ్గా స్కేల్ చేయడమే వీళ్ళ టార్గెట్గా పెట్టుకున్నాయి. అంటే ఒక కంపెనీ వర్కౌట్ అయిందా, సిరీస్ ఏ ఫండింగ్ రేజ్ చేసామా, బి ఫండింగ్, డి ఫండింగ్, ఎఫ్ ఫండింగ్, జెడ్ ఫండింగ్, మొత్తం ఇన్వెస్టర్స్ మనీ దీంట్లో తెచ్చామా, ఆ మనీని అంతా తీసుకెళ్ళి మార్కెటింగ్లో పెట్టామా, మార్కెటింగ్లో పెట్టి చాలా మందిని కంపెనీలోకి గ్యాదర్ చేసామా, సేల్స్ పెంచామా,
రెవెన్యూని పెద్దగా చేసామా? ఇదే ప్యాటర్న్లో కొత్తగా వచ్చిన స్టార్టప్స్ అన్నీ కూడా వర్క్ అవుతున్నాయి. వన్స్ వాల్యుయేషన్ పెరిగిపోతే ఎవరైతే ఫౌండర్ ఉంటారో వాడు కొంచెంగా అతని షేర్ని లిక్విడేట్ చేసుకుంటూ వస్తాడు అండ్ ఆ డబ్బులతో కార్లు బంగ్లాలు కొనుక్కుంటూ తిరుగుతాడు. బట్ వేర్ యాజ్ మన ఓల్డ్ బిజినెసెస్ చూసుకుంటే అవన్నీ కూడా అంత అగ్రెసివ్గా స్కేలింగ్ మీద ఫోకస్ చేయలేదు. వచ్చిన ప్రాఫిట్స్ని మళ్ళీ బిజినెస్ మీద ఇన్వెస్ట్ చేస్తూ మళ్ళీ బిజినెస్ మీద ఇన్వెస్ట్ చేస్తూ జనరేషన్స్ అనుభవించే అంత వెల్త్ని వాళ్ళు తయారు చేయగలిగారు. అండ్ ఈ న్యూ ఏజ్ స్టార్టప్స్కి ఇంకొక పెద్ద ఛాలెంజ్ ఏంట్రా అంటే ఇఫ్ వీళ్ళు స్కేల్ చేయకపోతే మార్కెట్లో కాంపిటీటర్ ధన్ అని చెప్పేసి రెడీ అవుతారు. ఆ ప్రాబ్లం వీళ్ళు ఎందుకు ఫేస్ చేస్తున్నారు అంటే ఇప్పుడు వచ్చే స్టార్టప్స్ అన్నీ కూడా ఈజీగా రెప్లికేట్ చేయగలుగుతాం. జొమాటో ఉంది మార్కెట్లో, స్విగ్గీ ఉంది అండ్ వీటితో పాటు ఇంకొక 10-15 డెలివరీ యాప్లు ఉన్నాయి. ఓలా ఉంది, ఊబర్ ఉంది, వీటితో పాటు 10-15 యాప్లు ఉన్నాయి. ఏదైనా కొత్తగా ఒక యాప్ వచ్చింది అంటే లేకపోతే ఒక సాఫ్ట్వేర్ వచ్చింది అంటే ఒక బిజినెస్ బిల్డ్ అవుతుంది అంటే క్విక్గా ఇఫ్ వాళ్ళు స్కేల్ చేయకపోతే వేరే వాళ్ళు దాన్ని ఈజీగా రిప్లికేట్ చేసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కార్ దేకో యాప్ ఉంది. వాళ్ళు ఏం చేస్తారు, ఒక వెబ్సైట్ని బిల్డ్ చేస్తారు. ఇక్కడ కార్ సెల్ చేసే వాళ్ళని, కార్ బై చేసే వాళ్ళని ఒక దగ్గర చేయొచ్చు. సో ఇలానే మల్టిపుల్ యాప్స్, ఇప్పుడు బ్లింకిట్ ఉంది, సేమ్ జెప్టో వచ్చేసింది. అర్థమవుతుందా? ఈజీగా రిప్లికేట్ చేసేస్తున్నారు. వేర్ యాజ్ మన పాత బిజినెస్లు, ఓల్డ్ బిజినెస్లు రిప్లికేట్ చేయాలి అంటే చాలా నెట్వర్క్ ఉండాలి, చాలా కోర్ బిజినెస్ తెలిసి ఉండాలి. ఎందుకు అంటే అవన్నీ కూడా ఫ్యాక్టరీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద బిల్డ్ అయిన కంపెనీస్ అవి. సో ప్రాపర్ కోర్ మీద బిల్డ్ అయిన కంపెనీస్ అవి. అంటే హై నెట్వర్క్, లో మార్జిన్ తోటి బిల్డ్ అయిన కంపెనీస్ అవి. సో వాటిని రెప్లికేట్ చేయాలి అంటే చాలా కష్టం. ఎందుకు అంటే ఆ బిజినెస్లో వాళ్ళే పండిపోయారు, వాళ్ళే బిగ్ లీడర్స్. మార్కెట్లో ఇంత గ్యాప్ కూడా అంటే ఇంకొకళ్ళు దూరే గ్యాప్ కూడా లేకుండా మార్కెట్ని మొత్తం క్యాప్చర్ చేసి కూర్చున్నారు. సో స్కేలింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేసి దాన్ని బాగా స్కేల్ చేసి తీరా బ్యాంకరప్సీలోకి తీసుకెళ్లడం కన్నా కూడా కొంచెం ఒక చిన్న బిజినెస్ అయినా పర్లేదు, ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉండి బిల్డ్ అవ్వగలిగితే అది జనరేషన్స్ టు జనరేషన్స్ వరకు మనకి వెల్త్ క్రియేట్ చేయగలుగుతుంది. అది చిన్న ఇడ్లీ బండి అయినా పర్లేదు, అది మీ తాతలు ముత్తాతల నుంచి మీకు మీ ముందు తరాల వాళ్ళకు కూడా తీసుకెళ్ళగలుగుతారు ఇఫ్ మీరు స్ట్రాంగ్గా బిల్డ్ చేస్తే. నేను ఎన్నో బిజినెస్లు చూశాను, అవి ఒక 20-30 సంవత్సరాల నుంచి అలానే లెగసీ క్యారీ చేసుకుంటూ వస్తున్నాయి. సో ఫండింగ్ మీద కాకుండా ప్రాఫిట్స్ మీద ఫోకస్ చేసి అవే బిజినెస్లో రీఇన్వెస్ట్ చేసుకుంటూ కూడా మనం ముందుకు వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం మీకు హైలైట్ చేయాలి. ఈ $1 బిలియన్ కంపెనీస్ అన్నిటికీ కూడా లైక్ జొమాటో, మీషో, రేజర్ పే, భారత్ పే, బైజూస్, ఓయో ఇలాంటి పెద్ద కంపెనీస్ అన్నిటికీ కూడా ఫండింగ్ ఇచ్చి ఇన్వెస్ట్ చేసింది సికోయా క్యాపిటల్ అనే కంపెనీ. సో ఇక్కడ మీరు ఒక పాయింట్ అర్థం చేసుకోండి, ఏదైనా కంపెనీ గ్రో అవుతుంది అంటే సికోయా క్యాపిటల్ వాటిలో ఇన్వెస్ట్ చేసి వాటిని పెద్దగా స్కేల్ చేసి రెవెన్యూ పరంగా పెద్దగా స్కేల్ చేసి ఐపీఓస్ లాంచ్ చేయించి వాళ్ళకి రెవెన్యూ బాగా పెరిగింది అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యుయేషన్ బాగా పెరిగింది అంటే వాళ్ళ పర్టికులర్ థింగ్ నుంచి ఎగ్జిట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఒక కంపెనీలో వాల్యుయేషన్ పెరిగింది అంటే. సో ఇది కొంతమంది ఎస్ అంటారు, కొంతమంది నో అంటారు. బట్ ఈ కంపెనీస్ అన్ని కూడా లాసెస్ ఫేస్ చేస్తున్నాయి. ఈ కంపెనీస్ అన్నిట్లో ఉన్న కామన్ ఇన్వెస్టర్ సికోయా క్యాపిటల్. సో మేబీ ఈ ఇన్వెస్టర్స్ ఆడుతున్న గేమ్ కావచ్చు. అంటే ఒక కంపెనీని తీసుకొని దాన్ని బాగా వాల్యుయేషన్లో పెద్దగా చేసేసి వీళ్ళు ఎగ్జిట్ కొట్టడానికి. సో సెకండ్ థింగ్ వచ్చేసి న్యూ ఏజ్ స్టార్టప్స్కి పెద్ద ఛాలెంజ్ వచ్చేసి ఈజీగా రెప్లికేట్ చేసే బిజినెసెస్ కాబట్టి మార్కెట్లో కాంపిటీషన్ అనేది అంతే ఫాస్ట్గా వస్తుంది. సో అప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ఆ కాంపిటీషన్ని వీళ్ళు ఎక్వైర్ చేసుకోవాలి, ఆ కంపెనీస్ని వీళ్ళు ఎక్వైర్ చేసుకోవాలి. సేమ్ బైజూస్ అలానే వైట్ హ్యాట్ జూనియర్ అనే కంపెనీని ఎక్వైర్ చేసుకుంది. సో అమ్మమంటే వాడు అమ్మేస్తాడు, ఏవో కండిషన్లు పెడతాడు. వాడు పెట్టిన కండిషన్ ఏంటి అంటే $300 మిలియన్ నాకు హార్డ్ క్యాష్లో కావాలి అని. అంటే 2300 crores. దాంట్లో ఏముంది, ఇచ్చేయచ్చు కదా అంటే ఏదైనా కంపెనీని ఎక్వైర్ చేసుకునేటప్పుడు అంత క్యాష్ ట్రాన్సాక్షన్ అనేది ఇవ్వరు. కొన్ని షేర్స్ ఇస్తాడు, కొంత క్యాష్ ఇస్తారు. అర్థమవుతుందా? కానీ ఆ వైట్ హ్యాట్ జూనియర్ వాళ్ళు డిమాండ్ చేసింది ఏంటి అంటే మాకు మొత్తం కూడా క్యాష్లో కావాలని. సో 2300 crores హ్యాండ్ క్యాష్ కరణ్ బజాజ్కి హ్యాండ్ ఓవర్ చేశారు. సో ఈ ఎక్వైజేషన్ వల్ల 4500 crores లాస్ ఫేస్ చేసింది. అందులో 26% అంటే 1100 crores వైట్ హ్యాట్ జూనియర్దే. సో అర్థమవుతుందా మీకు ఈ న్యూ ఏజ్ స్టార్టప్స్కి ఎలాంటి ఛాలెంజెస్ వస్తాయో? మార్కెట్లో ఉన్న ప్రతి కంపెనీని మోస్ట్ పాసిబుల్ వేలో ఎక్వైర్ చేసుకుంటూ వీళ్ళు ముందుకు వెళ్ళాలి. అండ్ న్యూ ఏజ్ స్టార్టప్స్కి పెద్ద ప్రాబ్లం ఏందిరా అంటే మార్కెటింగ్. వీళ్ళు మార్కెటింగ్ చేస్తేనే మార్కెట్లో సస్టైన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, లేకపోతే వీళ్ళ ప్రోడక్ట్స్ని ఎవరు దేకరు. అందుకే బైజూస్ వరల్డ్స్ హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ అయిన షారుఖ్ ఖాన్ని పెట్టారు. అండ్ ఫీఫా వరల్డ్ కప్ని వాళ్ళు స్పాన్సర్ చేశారు. ఈ చాలా హ్యూజ్ అమౌంట్తో కూడుకున్న థింగ్స్ ఇవి. ఈ లెవెల్ ఆఫ్ మార్కెటింగ్ చేస్తేనే వాళ్ళకి ఆ లెవెల్ ఆఫ్ బిజినెస్ జరుగుతుంది. ఘోరం తలొస్తుంది, అందుకే స్పెక్స్ పెట్టుకున్నా. ఈ లైట్లు కూడా 2 లైట్లు జుమ్ మన కళ్ళకు కొడుతుంటే
నరాలు జీవ అంటున్నాయి. సో పాయింట్కి వస్తే ఇప్పుడు మనం బైజూస్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇంకొక ఎగ్జాంపుల్ ఓల్డ్ బిజినెసెస్ తీసుకుంటే TCS is the best example. 2023లో దాని ప్రాఫిట్ వచ్చేసి 9,600 crores. సో ITC అనే కంపెనీ 5 సెగ్మెంట్స్ లో బిజినెస్ ని ఆపరేట్ చేస్తుంది. ఒకటి వచ్చేసి FMCG, ఇంకొకటి వచ్చేసి హోటల్స్, ఇంకొకటి వచ్చేసి సిగరెట్స్, ఇంకొకటి వచ్చేసి అగ్రి బిజినెస్, ఇంకొకటి వచ్చేసి పేపర్స్ ప్యాకింగ్. సో ఇది హోటల్స్ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యే ముందు ఓల్డ్ ప్యాలెస్ లో ఉంటాయి చూడండి, పెద్ద పెద్ద ప్యాలెస్ లో, అప్పట్లో రాజులు కట్టించిన ప్యాలెస్ లో. ఆ ప్యాలెస్ ఓనర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బ్రాండ్ నేమ్ మీద, ITC బ్రాండ్ నేమ్ మీద హోటల్స్ ని ఆపరేట్ చేయండి అని చెప్పింది. అలా అది సక్సెస్ అవ్వగానే అగ్రి బిజినెస్ లోకి ఎంటర్ అయింది, అగ్రికల్చర్ బిజినెస్ లోకి ఎంటర్ అయింది. అక్కడ కూడా ఫార్మర్స్ కి మధ్యలో ఎవరు కనెక్షన్స్ లేకుండా డైరెక్ట్ గా ఫార్మర్స్ తో కనెక్షన్స్ పెట్టుకొని, ఇక్కడ హోటల్ ఓనర్స్ తో కనెక్షన్స్ పెట్టుకొని, ఇక్కడ ఫార్మర్స్ తో కనెక్ట్ పెట్టుకొని అరౌండ్ 45 lakh ఫార్మర్స్ తో ఇప్పుడు ITC కొలాబరేట్ అయ్యి అగ్రికల్చర్ థింగ్ అనేది ముందుకు తీసుకెళ్తుంది. అండ్ దాని తర్వాత ఆ థింగ్ సక్సెస్ అవ్వగానే FMCG సెగ్మెంట్ లోకి ఎంటర్ అయింది. సో ఒక్కసారి FMCG సెగ్మెంట్ లోకి ఎంటర్ అవ్వగానే ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసిన తర్వాత అది సక్సెస్ అవ్వగానే ఇంకో ప్రోడక్ట్ లాంచ్ చేసిన తర్వాత సక్సెస్ అవ్వగానే ఇంకో ప్రోడక్ట్ లాంచ్ చేసిన తర్వాత సక్సెస్ అవ్వగానే ఇంకొక ప్రోడక్ట్. ఆశీర్వాద్, సన్ఫీస్ట్, కిచెన్స్ ఆఫ్ ఇండియా, బింగో, ఎపి, బీ న్యాచురల్, మింటాస్, క్యాండీమ్యాన్, సన్ రైజ్, రైట్ షిఫ్ట్, ఇట్లా బొచ్చాడు బ్రాండ్స్ ని బిల్డ్ చేసింది. ఒక ప్రోడక్ట్ సక్సెస్ అవ్వగానే ఇంకొకటి, ఒక ప్రోడక్ట్ సక్సెస్ అవ్వగానే ఇంకొకటి, ఒక ప్రోడక్ట్ సక్సెస్ అవ్వగానే ఇంకొకటి. డైవర్సిఫికేషన్ అన్న కాన్సెప్ట్ మీకు అర్థమవుతుందా? ITC కానివ్వండి, రిలయన్స్ కానివ్వండి, టాటా సన్స్ కానివ్వండి, టాటా గ్రూప్స్ కానివ్వండి, ఈ పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా ఎంత మంచిగా డైవర్సిఫికేషన్ చేసుకొని బిల్డ్ అవ్వకుంటూ ముందుకు వచ్చాయి. కానీ న్యూ ఏజ్ స్టార్టప్లో ఆ డైవర్సిఫికేషన్ అన్న కాన్సెప్ట్ అనేది తగ్గుకుంటూ. మీకు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే జీరోదా కంపెనీని ఎగ్జాంపుల్గా తీసుకోండి, గ్రో కంపెనీని ఎగ్జాంపుల్గా తీసుకోండి. రెండు కూడా స్టాక్ మార్కెట్ బ్రోకర్సే. గ్రో కంపెనీ 2022లో 350.9 crores రెవెన్యూని చేసింది. దీంట్లో 73% అంటే 254.5 crores మార్కెటింగ్ లోనే స్పెండ్ చేశారు. అంటే ఇంకా లిటరల్లీ వీళ్ళు సంపాదించింది ఏం లేదు, సంపాదించింది ఏదైతే ఉందో మొత్తం మార్కెటింగ్ పెట్టేసినట్టే. వేరే జీరోదా కంపెనీ ఎగ్జాంపుల్ తీసుకోండి, 4,963 crores రెవెన్యూ చేసింది. 1.7 crores మార్కెటింగ్ మీద స్పెండ్ చేశారు 2022లో. అంటే 1.7 crores వీళ్ళు సంపాదించిందేమో ఇంత, మార్కెటింగ్ స్పెండ్ చేసింది ఇంత. ఈ రోజు గ్రో కంపెనీ 239 crores లాస్ లో ఉంది. జీరోదా 2,700 crores ప్రాఫిట్ లో ఉంది. సో ఓల్డ్ కంపెనీస్, ఓల్డ్ బిజినెస్లు ఏంటి అంటే మార్కెట్ గ్యాప్ ని అర్థం చేసుకొని బిల్డ్ అయిన కంపెనీస్. ఈ కొత్త కంపెనీస్, న్యూ ఏజ్ స్టార్టప్స్ ఏంట్రా అంటే ఈ ఓల్డ్ కంపెనీస్ని చూసి, లేకపోతే వేరే కంపెనీస్ని చూసి గ్యాప్ ఉందా లేదా అది పక్కన పెట్టేసి వాళ్ళ ఐడియా మీదనే స్ట్రాంగ్గా బిలీవ్ అవ్వకుంటూ వస్తున్న కంపెనీస్ ఈ కొత్త స్టార్టప్స్ అన్నీ కూడా. మార్కెట్ గ్యాప్ గురించి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే లేట్ 90sలో బిస్కెట్స్ ఉంటాయి చూసారా, బిస్కెట్స్ అనేవి చాలా గ్రేట్ థింగ్ అనమాట. అంటే ఓన్లీ అబ్రాడ్లోనే తింటారు, ఫారెన్ నుంచి తెప్పించుకోవాల్సి వచ్చేది బిస్కెట్స్. ఆ వాల్యూ అలా ఉండేది, బిస్కెట్స్ యొక్క వాల్యూ. సో ఆ టైంలో బ్రిటానియా కంపెనీ ఏం చేసింది అంటే బిస్కెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి బిస్కెట్స్ని ప్రీమియం ప్రైస్కి అమ్మేదన్నమాట. సో అప్పుడు ఓన్లీ బ్రిటానియా దగ్గరే మనకి బిస్కెట్స్ దొరికేవి, ఎవరైనా కొనాలి అంటే బ్రిటానియా దగ్గరే కొనాలి. సో ఈ గ్యాప్ని ఐడెంటిఫై చేసి ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి పార్లేజీ ఏం చేసింది అంటే అఫోర్డబుల్ బిస్కెట్స్ని లాంచ్ చేసింది. ఆ పార్లేజీ బిస్కెట్స్ ఉన్నాయి చూసారా, అఫోర్డబుల్ బిస్కెట్స్ అంటే ఒక 2 రూపాయలకి ఇంత పెద్ద బిస్కెట్ ప్యాకెట్ వచ్చేది. అదే బ్రిటానియా మనం 10 రూపాయలు 15 రూపాయల దాకా పెట్టాలి. సో ఈ గ్యాప్ని అర్థం చేసుకొని ఎఫోర్డబుల్ సెగ్మెంట్లోకి పార్లేజీ ఎంటర్ అయింది. అండ్ ఈ రోజుకి కూడా పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ చాలామంది తింటారు ఎఫోర్డబుల్ కేటగిరీలో. అప్పటి నుంచి దగ్గరగా ఒక 75 సంవత్సరాల నుంచి ఆ పార్లేజీ అనే బ్రాండ్ పోతూనే ఉంది. కానీ ఇప్పుడు వచ్చే యంగ్ స్టార్టప్స్ అన్నీ ఏం చేయాల్సి వస్తున్నాయి, విరాట్ కోహ్లీని పెట్టి మార్కెటింగ్ చేయాల్సి వస్తుంది, వాళ్ళని పెట్టి మార్కెటింగ్ చేయాల్సి వస్తుంది, వీళ్ళని పెట్టి మార్కెటింగ్ చేయాల్సి వస్తుంది, కొత్త ప్యాకేజింగ్ చేయాల్సి వస్తుంది, కొత్త ఇన్నోవేషన్ చేయాల్సి వస్తుంది. కానీ అప్పట్లో పార్లేజీ, ఇప్పటికీ పార్లేజీ బ్రాండ్ బిస్కెట్ జస్ట్ ఒక చిన్న ఫోటో ఉంటుంది, జస్ట్ ఆ అమ్మాయి చూస్తూ ఉంటుంది. అప్పుడు ఎప్పట్లోనో యానిమేషన్ ఫోటో, అది ఇంకా అదే ప్యాకేజింగ్, ఇంకా అవే కలర్స్ తోటి అది ఇంకా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో మార్కెట్ గ్యాప్ని అర్థం చేసుకొని బిల్డ్ అయ్యే కంపెనీస్ చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అవుతాయి. వేరే వాళ్ళని ఇన్స్పైర్ అయ్యి బిల్డ్ అయ్యే కంపెనీస్ లిటరల్లీ ఫండమెంటల్స్ అనేవి అంత స్ట్రాంగ్గా ఉండవు. ఇంకా మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఈ టిక్టాక్ పోయినప్పుడు బొచ్చెడు యాప్స్ వచ్చేసినాయి. టకా అని చెప్పేసి, టికా అని చెప్పేసి, ర్యాపర్ బాద్షా కూడా ప్రమోట్ చేశారు. అండ్ ఏవేవో వచ్చేసినాయి, షేర్ చాట్ వచ్చేసింది, మోజ్ వచ్చేసింది. మోజ్ యాప్ అయితే క్రియేటర్స్కి 10,000 ఇచ్చి వాళ్ళ ప్లాట్ఫామ్లో వీడియోస్ చేయించుకొని ఆయన కూడా వర్కౌట్ కాల. సో ఇవన్నీ కూడా టిక్టాక్ని ఇన్స్పైర్ వస్తున్న బ్రాండ్స్ అనమాట. సో వాళ్ళు ఆల్రెడీ టిక్టాక్కి ఇంకా యూట్యూబ్ షార్ట్స్కి బాగా అలవాటు పడిపోయారు కాబట్టి
మళ్ళీ దీనికి ఎందుకు షిఫ్ట్ కొడతారు? అండ్ ఇంకొక విషయం చెప్పాలి అంటే మన వాళ్ళకి సీరియస్గా అబ్రాడ్లో ఏదైతే వర్కౌట్ అవుతుందో దాన్ని డైరెక్ట్గా తీసుకొచ్చి కాపీ పేస్ట్ చేసి పడదొప్పుతారు. జొమాటో కంపెనీ ఈజ్ అ కాపీ ఆఫ్ గర్బ్ హబ్, స్విగ్గీ ఈజ్ అ కాపీ ఆఫ్ డోర్ డాష్. బొచ్చాడు కంపెనీస్ ఉన్నాయి, అన్ని యూఎస్ నుంచి కాపీ కొట్టినాయి. అంతెందుకు షార్క్ ట్యాంక్లో మీకు కనిపించే 50% ఆఫ్ ద కంపెనీస్ అన్నీ కూడా యూఎస్ షార్క్ ట్యాంక్లో పిక్చర్స్కి పోయిన కంపెనీస్. అర్థమవుతుందా? నేను కూడా కొన్ని రివ్యూ చేశాను. అదేది పడుకోవడానికి ఇలా 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 వేసుకునేది ఒక షాల్వ్లా ఉండేది, అది కూడా డైరెక్ట్ షార్క్ ట్యాంక్ అబ్రాడ్లో షార్క్ ట్యాంక్ నుంచి డైరెక్ట్గా కాపీ కొట్టింది. సో మనోళ్ళు ఏంద్రా అంటే యూఎస్లో చైనాలో బాగా చూస్తారు. ఎవరైతే ఫౌండర్స్ ఉంటారో వాళ్ళు వెళ్ళి చూస్తారో, అబ్జర్వ్ చేస్తారో, అక్కడ నడుస్తుంది అంటే ఇక్కడ పెట్టేస్తారు. అరే యూనిట్ ఎకనామిక్స్ అర్థం కాదు, మన ఇండియన్ మార్కెట్స్ డిఫరెన్స్. పెద్ద పెద్ద మ్యాగీ లాంటి కంపెనీలోనే ఫస్ట్లో మనం దేకలేదు, కోల్గేట్ లాంటి కంపెనీస్నే ఫస్ట్లో మనం దేకలేదు. అర్థమవుతుందా? మన ఇండియన్ మార్కెట్స్ వేరు. ఈ మధ్యన లాండ్రీ స్టార్టప్లు వస్తున్నాయి. అసలు అక్కడ యూఎస్లో, యూకేలో, వేరే కంట్రీస్లో వాళ్ళు బిజీగా ఉంటారు అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి లాండ్రీ వాళ్ళు ఉతుక్కోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో వాళ్ళు లాండ్రీకి వేస్తారు అండ్ వాళ్ళకి మంత్లో ఒక $100 $200 వాళ్ళు లాండ్రీకి ఇచ్చి వాళ్ళ బట్టలు అయితే ఉతికించుకుంటారు. దాన్ని తీసుకొచ్చి ఇండియాలో స్టార్టప్ పెట్టేసి లాండ్రీ స్టార్టప్ అని పెట్టేసినారు. ఇండియాలో 2500 రూపీస్కి పని మనిషి వస్తుంది, 2500 రూపాయలకి మంత్కి పని మనిషి వస్తుంది. ఆమె అంట్లు దోమిద్ది, ఆమె వంట వండుద్ది, ఆమె బట్టలు ఉతుకుద్ది. ఇక నాకు లాండ్రీ సర్వీస్ అవసరం ఏమని చెప్పండి. అక్కడ అంటే $200 ఇస్తారు, ఇక్కడ మనం ఎంత ఇస్తాం? మా అయితే లాండ్రీ సర్వీస్ 1000 రూపాయలు ఇస్తాం. ఆ 1000 కూడా ఎందుకు ఇస్తాం? మనకు ఆల్రెడీ మేడ్ ఉన్నప్పుడు. మీరు ఇంకా ప్రీమియం, ఇప్పుడు డబ్బులు లేని వాళ్ళు వాళ్ళే ఉతుక్కుంటారు, డబ్బులు ఉన్న వాళ్ళు మెయిన్ని పెట్టుకుంటారు. మన సర్వీస్ ఎందుకు కోరుకుంటారు చెప్పండి? అండ్ యూనిట్ ఎకనామిక్స్ అర్థం కాదు. మనకు పడే ఖర్చు ఎంత, మనకు వచ్చే ప్రాఫిట్ ఎంత. చిన్న చిన్న థింగ్ కూడా, మీరు ఆ వాషింగ్ మిషన్ని తిప్పడానికి వాడే కరెంటు కూడా మీ బిజినెస్లో యూనిట్ ఎకనామిక్స్ కిందకే వస్తుంది, బడ్జెట్ కిందకే వస్తుంది. అర్థమవుతుందా? ట్రాన్స్పోర్ట్ ఇవేమి పట్టించుకోకుండా 1000 రూపాయలు మన జేబులోకి వస్తే వచ్చినట్టు కాదు. ఈ ఎడిటింగ్ స్టార్టప్ల గురించి చెప్పాలి. అబ్బా బొచ్చాడు ఎడిటింగ్ స్టార్టప్లు. ఎడిటింగ్ ఏజెన్సీ, ఎడిటింగ్ ఏజెన్సీ, ఎడిటింగ్ ఏజెన్సీ, ఎడిటింగ్ ఏజెన్సీ. ఏంద్రా అంటే ఒక 4 ఎడిటర్స్ ఎడిటింగ్ స్కిల్ నేర్చుకుంటారు, ఒక కంపెనీ పెడతారు, యూట్యూబర్స్ అందరికీ సర్వ్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు కోట్ చేసే ప్రైస్లు ఎంతో తెలుసా? ఒక్క రీల్ ఎడిట్ చేయడానికి వాళ్ళు 1500 నుంచి 2000 దాకా తీసుకుంటున్నారు. అంటే ఒక్క వీడియో మీద వాళ్ళు 500 రూపాయలు మార్జిన్ని బచాయిస్తున్నారు. అప్పుడు క్రియేటర్ నీకెందుకు డబ్బులు కడతాడు? 1500 నుంచి లేకపోతే 2000. అరే యూఎస్ క్లయింట్స్ అంటే కడతారు. వాళ్ళకి యూఎస్ మార్కెట్, యూకే మార్కెట్, యూట్యూబ్ ఎక్కువ పే చేస్తుంది. ఇక్కడ 1,00,000 వ్యూస్ వచ్చినా, 2,00,000 వ్యూస్ వచ్చినా, 1 మిలియన్ వ్యూస్ వచ్చినా సరే పే చేసేది గింతే. ఆ గింతలో నువ్వు ఎడిటింగ్కే గింత పెట్టేస్తే ఇంకా వాడు థంబ్నెయిల్స్ ఏం చేయించుకోవాలి, SEO ఏం చేయించుకోవాలి, మిగతాది ఏం చేయించుకోవాలి. అందుకే ఫస్ట్ 10 రోజులు నీ దగ్గర వాడు పని చేస్తాడు, మిగతా రోజు ఇన్ హౌస్ ఎడిటర్ని పెట్టుకుంటాడు. ఇన్ హౌస్ ఎడిటర్ని పెట్టుకుంటే 20,000-30,000 రూపీస్కే వాడు కంప్లీట్ చేసేస్తాడు. అందుకే నేను నా బ్లాక్ బర్డ్ అకాడమీలో ఎడిటర్స్ కరెక్ట్గా ఫ్రీలాన్సింగ్ ఎలా చేయాలో నేర్పిస్తా, ఎడిటర్స్ కరెక్ట్గా ప్రైస్ కొటేషన్ ఎలా ఇవ్వాలో నేర్పిస్తా, ఎడిటర్స్ కెమెరా పీపుల్తో కొలాబరేట్ అయితే ఎంత అడ్వాంటేజో నేర్పిస్తా. ఓన్లీ ఎడిటర్సే కాకుండా ఎడిటర్స్ డిజిటల్ మార్కెటర్స్తో కొలాబరేట్ అయితే, ఎడిటర్స్ క్రియేటర్స్కి కాకుండా కంపెనీస్కి వర్క్ చేస్తే ఎంత సంపాదించవచ్చో నేను నేర్పిస్తాను బ్లాక్ బర్డ్ అకాడమీలో. మళ్ళీ ఇది ప్రమోషన్ అనుకున్నారు, ప్రమోషన్ అయితే నేనే చెప్తున్నా. కొత్త స్టార్టప్లు, ఇప్పుడు వచ్చే అప్కమింగ్ స్టార్టప్లు ఏంటి, ఎలా వస్తున్నాయి అని పెట్టేస్తున్నారు. ఎడిటింగ్ ఏజెన్సీ స్టార్టప్, ఇంకోటి డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ స్టార్టప్. అరే అసలు వాట్స్ ద ప్రాబ్లం? ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అంటే ఏంటి? ఒక బ్రాండ్ని అర్థం చేసుకోవాలి. మా దాంట్లో బ్లాక్ బర్డ్ అకాడమీలో కోర్సులు, డిజిటల్ మార్కెటింగ్ కోర్సు ఎంత ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలుసా? అంటే ఫండమెంటల్స్ లేకపోతే ఒక రియల్ టైమ్ ఎక్స్పీరియన్సెస్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బయట ఆల్రెడీ మా దాంట్లో 3-4 వేరే అకాడమీస్ నుంచి కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. జస్ట్ ఒక 4 పేపర్లు ఇట్లా వాళ్ళకి ఇచ్చేసి చెప్పేసి తందానా అని చెప్పేసి వదిలేసినట్టుంది. సో పాయింట్ ఏంటి అంటే, ఫెవికాల్ కంపెనీ ఐడియా ఉందా? ఇప్పటికీ పిడిలైట్ స్టాక్ని ఎవడైనా టచ్ చేసేటోడు ఉన్నాడా? గ్రో అవ్వకుంటూ వెళ్తూనే ఉంది. ఎందుకు? మార్కెట్ గ్యాప్ని అర్థం చేసుకుంది, కార్పెంటర్స్తో కొలాబరేట్ అయింది. కార్పెంటర్స్ పోయి వాళ్ళు ఫెవికాలే కొనుక్కొస్తారు, వుడ్ని అతికించడానికి వేరే ఏ గ్లూ కూడా వాళ్ళు తీసుకురారు. ఆ క్వాలిటీ మెయింటైన్ చేసి ఆ గ్యాప్ని అర్థం చేసుకొని దిగారు కాబట్టి వర్క్ కూడా అయింది. మార్కెట్లో బొచ్చెడు గ్యాప్స్ ఉన్నాయి కానీ అవి ఎవ్వరు చూడ్డు, కొత్తగా ఆలోచించాడు. ఉన్నదా ఆ యూఎస్లో, యూకేలో ఈ బిజినెస్ ఉంది, చలో డన్ స్టార్ట్. ఏవేవో స్టార్టప్, బైక్ రెంటల్ స్టార్టప్స్ వచ్చి మన వాళ్ళు ఉంచుతారా? నువ్వు ఒక బైక్ రెంట్కి ఇస్తే యాక్టివా బైకులు పాటలు తీసి పడుతొప్పుతారు. బౌన్స్ అని చెప్పి ఒక స్టార్టప్ వచ్చింది, మన వాళ్ళు ఉంచుతారా? ఆ పెప్టీ స్కూటీలు అవన్నీ మన వాళ్ళు ఉంచుతారా? టైర్లు గీర్లు మన వాళ్ళు, ర్యాష్ డ్రైవింగ్ తెలుసు కదా,
మనలో డిసిప్లిన్ తెలుసు కదా, మన రోడ్లు తెలుసు కదా, ట్రాఫిక్ తెలుసు కదా. సో మన ఇండియాకి తగ్గ స్టార్టప్స్ రెడీ చేయాలి. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఓల్డ్ బిజినెస్లు అన్నీ కూడా హ్యూమన్ క్యాపిటల్ మీద ఇన్వెస్ట్ చేస్తాయి. అంటే ₹1,00,000 సంపాదిస్తే అందులో 50,000 వాళ్ళ ఎంప్లాయీస్ మీదనే స్పెండ్ చేస్తాయి. టాటా గారు కానివ్వండి, లేకపోతే రిలయన్స్ కానివ్వండి, లేకపోతే వేరే ఏ ఇతర కంపెనీ అయినా సరే వాళ్ళ ఎంప్లాయీస్కి ఎంతో ఇన్సెంటివ్స్ ఇచ్చి, జోహో అనే కంపెనీ అది రీసెంట్ స్టార్టపే, బట్ ఈవెన్ దో ఓల్డ్ స్కూల్ ఫండమెంటల్స్ని ఫాలో అవ్వకుంటూ బిల్డ్ అయిన కంపెనీ. అది ఫుడ్ వాళ్ళే పే చేస్తారు. జోహోలో మీరు అందులో జాబ్ కొడితే వాళ్ళే మీకు ట్రైనింగ్ ఇచ్చి దెన్ హైర్ చేసుకుంటారు, ఇంటర్న్షిప్ పే చేస్తారు. సో ఇట్లా చాలా చేస్తారు అనమాట. కానీ ఈ కొత్తగా వచ్చే స్టార్టప్స్ మనీకి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు, స్కేలింగ్కి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు, పీపుల్ని వదిలేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు ఫైర్ చేసి పడదొప్పుతున్నారు. నేను మొన్న అడిగా మా ఫ్రెండ్ని, టాటా కన్సల్టెన్సీలో చేస్తున్నాడు, ఎంత రెస్పెక్ట్ అంటే ఆ కంపెనీకి. ఎందుకురా అంత రెస్పెక్ట్ అంటే ఆ లెవెల్ ఆఫ్ కేర్ అక్కడ ఉంటుంది. ఫైర్ చేయరు, ఇన్సెంటివ్స్ ఇస్తారు, చాలా ఇన్సెంటివ్స్ ఇస్తారు, శాలరీస్ టైంకి ఇస్తారు. కోవిడ్ లాంటి క్రైసిస్లో కూడా ఎవరిని ఫైర్ చేయకుండా టాటా గ్రూప్స్ ఎంతోమందిని ఆదుకుంది. అర్థమవుతుందా? వాళ్ళ ఫ్యామిలీస్ గురించి టేక్ కేర్ చేస్తుంది. కానీ ఈ యంగ్ ఏజ్ స్టార్టప్స్ ఏంట్రా అంటే ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఒక స్టార్టప్ అని పేరు పెట్టేస్తారు. ఆ డబ్బులు వచ్చింది లేదు, వచ్చింది లేదు, వీళ్ళిద్దరు గొడవ పడుకొని ఆడేటో వీడేటో. అర్థమవుతుందా? అరే రూపాయి సంపాదించిందే లేదు, ఒక 10 లక్షలు సంపాదించిందే లేదు, ఒక 20 లక్షలు సంపాదించిందే లేదు, కొట్టుకోవడం, నీ షేర్ ఎంత నా షేర్ ఎంత. అరే అసలు డబ్బులు సంపాదించండి రా బాయ్, డబ్బులు సంపాదించడం మీద ఫోకస్ పెట్టండి. నేను ఇవి ఎన్నో ఫేస్ చేసే ఇప్పుడు అట్లీస్ట్ మీకు ఒక వాల్యూ యాడ్ అవుతుంది. నేను ఇవి ఎన్నో ఎక్స్పీరియన్స్ చేశాను. అర్థమవుతుందా? ఇంకా థింగే బిల్డ్ కాలేదు, అప్పుడే దాన్ని పాడు చేసేస్తారు. అది మన మైండ్ సెట్ ప్రకారమే. మనకి మనీ మీద ఫోకస్ ఉంటుంది, వాళ్ళకి మనీ మీద ఫోకస్ ఉంటుంది. సో డోంట్ గో ఫర్ దాట్ థింగ్. ఆ ప్రాపర్ థింగ్ని బిల్డ్ చేయాలి అని ఆలోచించండి. సో ఇక నా బాధలు ఏం చెప్తా, ఇప్పటికే వీడియో అరౌండ్ వచ్చేసి ఉంటుంది ఒక 25 నిమిషాలు. సో ఒక పెద్ద ప్రాబ్లం ఉంది ఇప్పుడు నేను ఫేస్ చేసేది. అది రేపటి వీడియోలో నేను డిస్కస్ చేస్తా. ఎట్లా అంటే మీకు చెప్పుకొని అట్లీస్ట్ మీకు కామెంట్లన్నా చూడాలి. అసలు మీరేమనుకుంటున్నారు, మీరు వెళ్ళమంటారా వద్దంటారా ఏం నాకేం అర్థం కావట్లేదు. అది రేపు ఒకసారి మీకు చెప్తా. ఐ లవ్ యూ కామ్రేడ్స్, ఐ లవ్ యూ. కొన్ని థింగ్స్ నిజంగా మీ వల్లే సాధ్యపడ్డాయి. చూద్దాం, రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తా అసలు వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ అనేసి. నాకేం అర్థం కావట్లా. చెయ్యాలి అని మనసులో చాలా ఉంది, బట్ ఏంటో నాకేం అర్థం కావట్లా. ఐ లవ్ యూ కామ్రేడ్.